మీరు తినే దోసపిండి బాగా పొంగుతుందా? ఇలా బాగా ఫర్మెంట్ అయితేనే దోసపిండిలోని కాంప్లెక్స్ షుగర్స్ సింపుల్ మాలిక్యూల్స్‌గా మారతాయి. ఈసారి దోసపిండి రుబ్బుకునేటప్పుడు ఇలా పప్పులు కూడా వేసుకొని రుబ్బుకోండి. దోస చాలా బావుంటుంది. మంచి ఆరోగ్యం కూడాను. ముందుగా గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. అదే కప్పుతో పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, 3 కప్పులు బియ్యం వేసుకోవాలి. నేను ఇడ్లీ రైస్ అంటారు కదండీ! ఆ బియ్యం వేస్తున్నాను. మీరు ఏ బియ్యాన్నైనా వేసుకోవచ్చు. కాకపోతే మీరు వేసుకునే బియ్యం బాగా పాత బియ్యం అయి ఉండాలి. ఒక స్పూను మెంతులు, 1 కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకులను మాత్రం వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 3, 4 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను 4 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగేశానండి. ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా నీళ్లు పోసుకొని కనీసం 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఇలా ముందుగానే పప్పు బియ్యాన్ని కడిగి మళ్ళీ ఫ్రెష్‌గా నీళ్లు ఎందుకు పోసుకోవాలి అని చెప్తున్నానంటే, ఇలా నానపెట్టుకున్న నీళ్లతోనే మనం పిండిని రుబ్బుకోవాలి. 6 గంటల తర్వాత చూస్తే పప్పు బియ్యం ఇలా చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు నానపెట్టుకున్న ఈ నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకుంటే, ఈ నీళ్లతోనే పిండిని రుబ్బుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు మిక్సీలో లేదా గ్రైండర్‌లో నానపెట్టుకున్న పప్పు బియ్యం వేసుకోవాలి. అలాగే అటుకుల్లో ఉన్న నీళ్ళన్నీ గట్టిగా పిండేసి వేసుకోవాలి. మనం నానపెట్టుకున్న నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక స్పూన్ పంచదార వేసుకొని రుబ్బుకోవాలి. మనం దోసపిండికి ఎలా రుబ్బుకుంటామో అలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్‌లాగా ఉండాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత పిండి గిన్నె మీద మూత పెట్టేసి కనీసం 8 గంటల సేపు పొంగనివ్వాలి. నేను రాత్రంతా పొంగనిచ్చానండి. ఉదయానికి చూసారా సగం గిన్నె వరకు తీసుకున్న పిండి పై వరకు పొంగింది. ఇలా బాగా ఫర్మెంట్ అయిన ఫుడ్స్ తింటే మన కడుపుకి చాలా మంచిది. ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని మాత్రమే వేరొక గిన్నెలోకి తీసుకొని, మిగిలిన పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే తర్వాత రోజుకి కూడా వాడుకోవచ్చు. మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత దోసెల్లాగా పోసుకొని, చుట్టూ కొద్దిగా నూనె వేసుకొని, ఎర్రగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఈ దోసెల్ని రెండో పక్కకు తిప్పుకోనవసరం లేదు. మీకు కావాలి అంటే తిప్పుకోవచ్చు. ఈ పిండిలో కందిపప్పు, పెసరపప్పు వేశాం కాబట్టి మంచి ప్రోటీన్‌లాగా ఉపయోగపడతాయి. మనం ఈ పప్పులు వేశాము అన్న సంగతి చెప్తే తప్ప ఎవ్వరు గుర్తించలేరండి. ఈ దోసలు క్రిస్పీగా వస్తాయి. మంచి రుచిగా ఉంటాయి. చాలా చాలా బావుంటాయండి. ఈసారి దోస పిండిని ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చిన చట్నీతో తింటే అదిరిపోతాయి.